అన్నమేరి. ఏం చేస్తూ ఉంటారు? మేము ఇళ్లలో పని చేసుకుంటాం. జగనన్న గారి ప్రభుత్వం బాగుందా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా? జగన్ గారి ప్రభుత్వమే బాగుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు పసుపు కుంకుమ అని ఇలాంటివన్నీ వేశారు కదమ్మా, అది బాగుందా? ఈ నవరత్నాల పేరుతో జగన్ గారు వచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఇవి బాగున్నాయా? ఇవే బాగున్నాయి, నవరత్నాలే బాగున్నాయి. జగన్ వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందమ్మా? వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటరీ వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారా, అన్ని చేసి పెడుతున్నారండి మాకు. సర్టిఫికేట్ విషయంలో, ఇప్పుడు పెన్షన్ ఇచ్చే విషయంలో అన్ని చెప్తున్నారండి మాకు. ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. రైస్గా వ్యాన్ గానీ ఇలాంటివి వస్తున్నాయి ఇటుపక్క, లేదంటే మీరు కిందకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది? రైసా కిందకి వెళ్ళి తెచ్చుకుంటామండి, ఇక్కడే అవుతుంది వ్యాన్. అంటే ఇంతకు ముందు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం మేము స్టోర్ లో. ఇప్పుడు వ్యాన్లు వేసారు కాబట్టి మా జగన్ అన్న తెచ్చుకుంటున్నాం మేము కింద. మాది మీకు 45 సంవత్సరాల డబ్బులు కానీ మాకు అవి రాలేదండి, నాకు 60 ఉంటాయి. 60 ఇళ్ల స్థలాలు కానీ ఏమైనా వచ్చింది? 5 స్థలం వచ్చిందండి, రిజిస్ట్రేషన్ పట్టా అన్ని ఇచ్చారు. అవినాష్ గారు గడప గడపకి ప్రోగ్రామ్ అనేది ఎలా ఉందమ్మా? అదే బాగానే ఉందండి, ఆయన ఇటే కదా, అందుకని బాగానే ఉంది. ఏమొస్తే బాగుంటది అంటున్నారు? మాకు జగన్ అన్న వస్తేనే బాగుంటుందండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. చేయూత వచ్చింది, 2 సంవత్సరాలు తీసుకున్నా నేను. 3వ సంవత్సరంలో కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, అందుకే నాకు ఆగిపోయింది. ఈ సంవత్సరం వచ్చింది కానీ ఇంకా పడలేదు అంతే. ఈసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా, కింది 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాలు జగన్ గారి ప్రభుత్వం? జగన్ గారి ప్రభుత్వమే బాగుంది. సంక్షేమ పథకాలు అన్ని వచ్చినాయి, పిల్లలు చదువుకుంటున్నారు. రోడ్ల మీద ఎప్పుడు తిరిగే పిల్లలు ఇప్పుడు చక్కగా చదువుకుంటున్నారు, కడుపు నిండా తిండి తింటున్నారు. స్కూల్స్ లో ఫుడ్ ఎలా ఉందమ్మా? సూపర్ ఉంది, అసలు మేము కూడా పెట్టలేకపోతున్నాం, అంత ఇదిగా పెడుతున్నారు. గుడ్లు, పాలు, మరి పప్పు చెక్క అన్నీ వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అనే కాన్సెప్ట్ పెట్టారు, అంటే అన్నారు. దాన్ని మీరు ఎలా భావిస్తారు? అంటే మంచి జరిగింది అనుకుంటున్నారు, జరగలేదు అనుకుంటున్నారు? నా ఇంట్లో మంచి జరిగింది కాబట్టి ఆయనకే ఓటేస్తాను. ఎవరు ఎన్ని చెప్పినా కానీ నా ఇంట్లో మంచి జరిగింది, నేను లబ్ధిదారుని, అందుకే నేను ఆయనకే ఓటేస్తాను. ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే వ్యక్తిగా మన అవినాష్ గారు నిలబడ్డారు. ఆయన 4 సంవత్సరాలు ఇన్ఛార్జిగానే ఉంటుండగా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఇంటింటికి వచ్చి అమ్మ మీ పలానా ఇది రావట్లేదు నేను ఆయన రాలేకపోయినా అంబేద్కర్ ద్వారా, కార్పొరేటర్ గారి ద్వారా ఆయన పంపించేవారు అన్నమాట. లైట్లు ఎలగలేదు, చేయలేదు, రోడ్లు బాగాలేదు, మరి డ్రైనేజీ గురించి కానీ, మరి దోమలు వస్తున్నాయి, కాలువల మందు, ఇట్లాంటివన్నీ మేము ఫోన్ చేసి చెప్పేవాళ్ళం, ఆయన వెంటనే పంపించేవాళ్ళు అన్నమాట. ఇక్కడ అంటే కార్పొరేటర్ గారు కూడా జగన్కి చాలా సన్నిహితంగా ఇక్కడ ఆయన నమ్ముకుంటూ ఇక్కడ చాలా బాగా పనిచేస్తున్నారు అని అంటారు. అవును. ఇప్పుడు ఏ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 5 మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. ఉచిత గ్యాస్ బండ్లు, 3 ఉచిత గ్యాస్ బండ్లు అనే సంవత్సరానికి, 10 మహిళలకు 15,000 రూపాయలు అనేసి 5 సంవత్సరాలు ఇస్తారని అనుకుంటున్నారా? లేదంటే మాకు బోకరా మాట్లాడండి, ఎందుకండి ఊరికి ఎవడిస్తాడండి? ఇచ్చినా మళ్ళీ ఎందులోనే దబ్బుతాడండి ఆయన. ఆయన మాటలు ఏవి నెరవేర్చలేదులేండి. ఇక్కడ గత ఎమ్మెల్యే గద్దా రామ్మోహన్ రావు గారు ఎలా వర్క్ చేశారమ్మా? ఆయన బాగానే చేశారు. మేము ఆయన ఆఫీస్కి వెళ్ళినా చక్కగా రిసీవ్ చేసుకోవటం కానీ ఆయన బాగానే చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందమ్మా? తూర్పు నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ మాకు మంచి జరిగిద్ది అని అనుకుంటున్నారు? అవినాష్ వస్తే మంచి జరిగిద్ది అనుకుంటున్నాను నేను. అంటే అవినాష్ గారిని చూసి మీరు ఓటు వేస్తున్నారా, లేదా జగన్ గారిని చూసి ఓటు వేస్తున్నారా? నేను జగన్ గారిని చూసే ఓటేస్తున్నాను. లోకల్ స్థానిక ఎమ్మెల్యే ఎవరున్నా పర్లేదు, మాకు జగన్ గారు మాకు మంచి జరిగిద్ది అంతే. జగన్ అన్న ఉంటేనే మంచి జరిగిద్ది అంతే.